హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనము యూట్యూబ్లో ఉన్న వీడియోని మన గ్యాలరీలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దామండి. మామూలుగా అయితే మనము డౌన్లోడ్ చేసేటప్పుడు మనకు యూట్యూబ్ యాప్లోనే ఉండిపోతుంది అన్నట్టు. యూట్యూబ్ యాప్ కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. అది డౌన్లోడ్ చేస్తే మనం యూట్యూబ్ యాప్లోనే ఉండిపోతుంది. కాకపోతే గ్యాలరీలోకి రాదు. ఇప్పుడు అది ఎలా అనేది తెలుసుకుందామండి. ఫస్ట్ మనం యూట్యూబ్ యాప్ని ఓపెన్ చేసుకుందాము. ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదో ఒక వీడియో సెర్చ్ చేసుకోండి మీకు నచ్చింది. నేనైతే ఇక్కడ మామూలుగా మీకు చూపించడానికి అని చెప్పేసి యూట్యూబ్ ఇంట్రో వీడియో అని చెప్పేసి నేను చూస్ చేసుకుంటున్నానండి. ఇంట్రో వీడియోలో మీరు చూస్తూ ఉంటారు కదా, మనకు స్టార్టింగ్లో ఇంట్రోస్ పెట్టడానికి మనకు యూట్యూబ్ వీడియోస్ కావాలి కదా, వాటి డౌన్లోడ్ యూట్యూబ్ నుంచి కూడా చేసుకొని మనం వాడుకోవచ్చు. వితౌట్ మ్యూజిక్ ఉన్నవి అన్నట్టు, వితౌట్ కాపీరైట్ వీడియోస్ చాలా ఉంటాయి. సపోజ్గా నేను ఈ వీడియో చూశానండి. ఈ వీడియో మనం డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేశాను కదా, అప్పుడు మనకు ఇక్కడ ఓన్లీ ఇగో మీడియము, లో, హై అని చెప్పేసి ఇవి మనం డౌన్లోడ్ చేసినా కూడా మనకు ఓన్లీ ఇవి మొబైల్లోనే ఉంటాయి అన్నట్టు, యూట్యూబ్ యాప్లోనే ఉంటాయి. మనం డౌన్లోడ్ చేసుకోలేము. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక షేర్ ఆప్షన్ ఉంది కదండి, దాన్ని క్లిక్ చేసి మనము ఈ లింక్ని కాపీ చేసుకోవాలి యూట్యూబ్ నుంచి ఫస్ట్. ఆ తర్వాత డైరెక్ట్గా మనము ఇక్కడ క్రోమ్కి వెళ్ళాలండి. క్రోమ్కి వెళ్ళేసి క్రోమ్లో మనం వెళ్ళి ఈ లింక్ని ఇక్కడ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత దాన్ని మీరు కాపీ చేసి ఓకే చేస్తే మీకు ఇలా వీడియో ప్లే అవుతుందండి. ఇది క్రోమ్ వర్షన్లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియో క్రోమ్లో ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనము మామూలుగా అయితే ల్యాప్టాప్స్లో అయినా సిస్టంలో ఓపెన్ చేస్తే మనకు ఈ లింక్ అనేది www.youtube.com అని చెప్పేసి స్టార్ట్ అవుతుంది. కాకపోతే మనం మొబైల్లో యూజ్ చేసేటప్పుడు ఇది m.youtube అని చెప్పేసి స్టార్ట్ అవుతుందండి. చూస్తున్నారు కదా, అక్కడ m.youtube.com అని చెప్పేసి ఉంది. m.youtube.com అని ఉంది కదా, దాన్ని మనము ఇలా ఉంటే మనం డౌన్లోడ్ చేయలేమండి. అప్పుడు దాన్ని m అనేది తీసేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము ఏం చేస్తామంటే ఆ ఎంని తీసేసి అక్కడ www. తర్వాత ss అని చెప్పేసి క్లిక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం చేద్దాం. ఇప్పుడు www. తర్వాత ss అని చెప్పేసి క్లిక్ చేసి తర్వాత మీరు ఫార్వర్డ్ ఓకే చేయండి. చేస్తే ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకు వేరే ఒక వెబ్సైట్లో వెళ్ళిపోతుంది అన్నట్టు. అంటే సేవ్ ఫ్రమ్ .net అని చెప్పేసి ఇందులో మీకు డిఫరెంట్ క్వాలిటీతో కనిపిస్తుంది. ఇక్కడ డ్రాప్ డౌన్ చేస్తే మీకు MP 720, 360, 240, then 144 ఏ క్వాలిటీతో కావాలో దానిపైన క్లిక్ చేస్తే మనకు వేరే పాపప్ వస్తుందండి. కాకపోతే దాన్ని మనం బ్యాక్ వచ్చేయండి. ఆ పాపప్తో మనకు సంబంధం లేదు. అలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు ఆటోమేటికల్లీ వీడియో అనేది డౌన్లోడ్కి వెళ్ళిపోతుంది. అంటే ఆల్రెడీ మన వీడియో డౌన్లోడ్ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇంకో విధంగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు చూస్తే మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత సేమ్ అన్నట్టు మనం వీడియో యొక్క లింక్ని కాపీ చేసుకొని కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన మనము టెక్స్ట్ బార్లో క్లిక్ చేసిన తర్వాత అక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత సేమ్ అన్నట్టు ఇందాక మనము m. అని తీసేసాం కదా, ఎంని ఇక్కడ కూడా తీసేయాలి. తీసేసి www. అని చెప్పేసి క్లిక్ చేసి ఆ తర్వాత యూట్యూబ్ ఉంది కదా, TUBE పక్కన PI అని చెప్పేసి రాయాలి. రాసి తర్వాత మళ్ళీ ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మనకు ఇంకో వెబ్సైట్స్ అంటే అది వచ్చేస్తుంది. ఇలా మనకు యూట్యూబ్ డౌన్లోడ్ అని చెప్పేసి వచ్చేస్తుంది. ఇందులో కూడా మనము డిఫరెంట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. మనకు వేరే క్వాలిటీతో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా ఉంటుంది. ఇందులో మీరు కింద స్క్రోల్ చేసి వస్తే ఇక్కడికి మనకు 1080, 720, 1480 అలా మనకు 480 అలా అన్ని క్వాలిటీ వీడియో మనకు కనిపిస్తుంది. ఇందులో మనకు వీడియో కూడా ఉంది, ఆడియో కూడా ఉందండి. మీకు సపోజ్ ఓన్లీ ఆడియో కావాలన్నా మీరు ఆడియోలో క్లిక్ చేసి ఓన్లీ ఆడియో కూడా మీరు కన్వర్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు వీడియో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా చేయాలంటే ఏదైతే క్వాలిటీ కావాలో దానికి మనం కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసిన తర్వాత మీకు ఆటోమేటికల్లీ అక్కడ డౌన్లోడ్ అని చెప్పేసి ఆప్షన్ వచ్చేస్తుందండి. ఇలా మనము 2 విధాలుగా వీడియోని మన గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి యూట్యూబ్ నుంచి. ఇదే అన్నట్టు. సపోజ్గా మీకు ఆడియో కావాలన్నా ఈ PI అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, అది బెటర్ అన్నట్టు. ఆడియోలో మీకు ఓన్లీ ఆడియో డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలామందికి ఓన్లీ మ్యూజిక్ కావాలి యూట్యూబ్ నుంచి అనుకున్న వాళ్ళకి ఇది బెటర్ అన్నట్టు. ఇదే అండి వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అని చెప్పేసి. ఓకే అండి, థ్యాంక్ యూ.